పెద్ద మొత్తాలలో మీరు డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తున్న డ్రీమ్ కి సంబంధించి చేయాల్సిన విషయాలు, చేయకూడని విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ ని మీరు తెలుసుకుని ఒకవేళ మీరు చేయాల్సినవి చేస్తుంటే ఓకే, కానీ చేయకూడనివి కనుక చేస్తుంటే ఖచ్చితంగా కేర్ తీసుకోండి. మీరు అనుకున్నట్లుగానే పెద్ద మొత్తాల యొక్క ఎనర్జీ కనెక్షన్ కి మీరు వైబ్రేట్ అవుతారు, రిసీవ్ చేసుకుంటారు, అట్రాక్ట్ చేసుకుంటారు. చేయకూడని విషయాలు కేర్ తీసుకున్నప్పుడు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని చూడండి. కమింగ్ డేస్లో నేను పెట్టబోయే వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చాలా మంది జనరల్గా నాకు ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. మనీ మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మిగతా వాటన్నిటికీ ఇచ్చినంత ఫోకస్డ్ ఎనర్జీ మనీ మేనిఫెస్టేషన్కి ఇవ్వట్లేదు. ముఖ్యంగా మేము ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాము, కానీ బిగ్ డ్రీమ్స్ని మేము మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు, పెద్ద మొత్తాల్లో మేము డబ్బుని ఫోకస్ చేస్తున్నప్పుడు మాత్రం లేట్ అవుతూ ఉంది, లేదు అంటే అందట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ని ఎంత కనెక్ట్ అయినా మీరు చేయాల్సిన పనులు చేయకుండా దాని ఆపోజిట్ గా ఏదైనా పని చేస్తుంటే మీ మేనిఫెస్టేషన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అలా మీరు ఆపోజిట్ గా చేసే పనుల్లో ఒక 5 ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. మీరు గనక అలా చేస్తుంటే వెంటనే కేర్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ది, మీరు బిగ్ డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఆ డ్రీమ్ కి సంబంధించినంత ఎనర్జీ ఇవ్వడానికి ప్రాపర్ గా కరెక్ట్ విజువలైజేషన్స్ ని, అఫర్మేషన్స్ ని లేదా మనీ మార్నింగ్ రొటీన్ ని మీరు అలవాటు చేసుకోవాలి. ఎవరైతే ఇవి 3 చేస్తూ రెగ్యులర్ లైఫ్ లో ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 2 times అయినా కనెక్ట్ అయి ఉంటారో, ఇలా ఉన్న వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో డబ్బుని టార్గెట్ చేసినా, ఎంత పెద్ద మొత్తంలో డబ్బుని మేనిఫెస్ట్ చేసినా ఆ వైబ్రేషన్ కి ఈజీగా మ్యాచ్ అవుతారు, ఎక్కువ ఎనర్జీ ఇవ్వగలుగుతారు, అట్ ద సేమ్ టైం దానిని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది చేయాల్సింది. చేయకూడదు, మీరు ఎఫర్మేషన్స్ సెలెక్ట్ చేసుకుని విజువలైజేషన్స్ చేస్తూ మీ బిగ్ డ్రీమ్స్ ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఎమోషన్ ని, క్లారిటీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఎవరైతే ఎమోషన్ ని, క్లారిటీని మిస్ అవుతారో వాళ్ళకి మేనిఫెస్ట్ చేస్తున్నామనే అపోహలో ఉండి అక్కడ కరెక్ట్ ఎనర్జీ ఫోకస్ అనేది పెట్టలేకపోతారు. కాబట్టి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఎమోషన్ అండ్ క్లారిటీ ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఎఫర్మేషన్ లో, విజువలైజేషన్ లో, మెడిటేషన్స్ లో. పెద్ద మొత్తాల్లో డబ్బుని మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన కేర్ లో మరొకటి, లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో అంటే ఇప్పటికే చాలా మందికి తెలిసినా కూడా కరెక్ట్ లెట్ ఇట్ గో చేయడం అనేది రావట్లేదు. లెట్ ఇట్ గో అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో బిగ్ డ్రీమ్ కి సంబంధించి టూ మచ్ అటాచ్మెంట్ లేకుండా మెయింటైన్ చేయడం. ఎవరైతే బిగ్ డ్రీమ్ కి సంబంధించి టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకుని ఈ రోజు నేను ఫోకస్ చేశాను, రేపటికి అవుతుందా, లేకపోతే ఎల్లుండికి అవుతుందా, ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్స్ తోటి దాని మీదే ఫోకస్ చేసి ఎక్కువగా మీరు ఎనర్జీ పెట్టినప్పుడు మీ మేనిఫెస్టేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని టూ మచ్ అటాచ్మెంట్ అనేది మీకు మేనిఫెస్టేషన్ విషయంలో ఉండకూడదు. ఎలా అంటే ఒక మొక్కని మనం భూమిలో పాతి వెంటనే దాన్ని గ్రో అవుతుందా లేదా అని ఆ భూమిలోంచి బయటికి తీసి చూసి మళ్ళీ దాన్ని లోపల పెట్టి మళ్ళీ గ్రో అవుతుందా లేదా అని భూమిలోంచి బయటికి తీసి ఇలా చేస్తూ ఉంటే ఆ మొక్క ఎప్పటికీ గ్రో అవ్వదు, డిస్ట్రాయ్ అవుతుంది. సేమ్ అలాగే మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా బిగ్ మనీ అమౌంట్స్ ని, బల్క్ అమౌంట్స్ ని మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళు అటాచ్మెంట్ అనేది కొంచెం తగ్గించి లెట్ ఇట్ గో కనెక్షన్ ఉండాలి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దాన్ని బిలీవ్ చేసి యూనివర్సల్ ఎనర్జీస్ కి కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఇలా ఎవరైతే టూ మచ్ అటాచ్మెంట్ తో లేకుండా లెట్ ఇట్ గో చేస్తారో వాళ్ళ మేనిఫెస్టేషన్ బిగ్ అమౌంట్స్ కి సంబంధించి కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. బిగ్ అమౌంట్స్ ని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మరొకటి, ఒక క్లారిటీతో స్పష్టమైన అమౌంట్ కనెక్షన్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా నాకు డబ్బు కావాలి అనే ఒక కనెక్షన్ గానీ, లేకపోతే ఎంత వస్తే అంతే అనే ఒక ఎమోషన్ గానీ పని చేయకూడదు. అట్ ద సేమ్ టైం నిమిషానికి ఒకసారి మార్చేసేలాగా ఉండకూడదు. అంటే ఈ రోజు నేను 10 లక్షలకి ఫోకస్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ తో మీరు
మీరు క్లారిటీ తీసుకుని మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత 10 కాదు నేను 40కి చేస్తున్నాను అని నిమిషానికి ఒకసారి మార్చేస్తూ మీ అవసరాలకి తగ్గట్లుగా మీ మేనిఫెస్టేషన్స్ ని అప్ అండ్ డౌన్ చేయకూడదు. ఒక క్లారిటీతో స్పష్టతతో మీరు వచ్చిన తర్వాతే బిగ్ అమౌంట్స్ యొక్క మేనిఫెస్టేషన్ అనేది మీరు ఫోకస్ చేయాలి. నిమిషానికి ఒకసారి మార్చడం అనేది చేయకూడదు. అలాగే మీరు చేయాల్సింది చేయకూడండి. మరొకటి డూ యాక్షన్. కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం అనేది చేయాలి. మీ బిగ్ డ్రీమ్స్ కి సంబంధించి చేయకూడదు ఏంటి అంటే యూనివర్సే చూసుకుంటుంది, యూనివర్సే ఏదోలాగా చేస్తుంది, నేనేం చేయాల్సిన అవసరం లేదు అని ఒక థాట్ ని రిలీజ్ చేస్తూ టైం వచ్చినప్పుడు అదే జరుగుతుందిలే అని గివ్ అప్ ఇచ్చిన ఎమోషన్ తో మీరు యూనివర్స్ తే పూర్తి రెస్పాన్సిబిలిటీ అని వదిలేసినప్పుడు బిగ్ మనీ అమౌంట్ కనెక్షన్ అనేది ఫిజికల్ వరల్డ్ లో మీకు వైబ్రేషన్ అనేది మ్యాచ్ అవ్వదు. సో అందుకని యూనివర్స్ తే పూర్తి రెస్పాన్సిబిలిటీ అనే మనస్తత్వం మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు. మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా చేయాల్సింది మరొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని చేయండి, దీనికి ఆపోజిట్ గా అసలు చేయొద్దు. అదే యూనివర్స్ కనెక్షన్ లో గ్రాటిట్యూడ్ ఉండడం. చాలా మంది కోరిక నెరవేరేంత వరకు ఒక రకమైన ఆలోచనలతో ఉండి నా కోరిక నెరవేరితే నేను ఎవరికైనా ఏదైనా చేసేస్తాను, యూనివర్స్ కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను, యూనివర్స్ తే అంతా అనే ఎమోషన్ లో ఉండి ఆ తర్వాత మనీ రిసీవ్ అవ్వగానే యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పడం గానీ లేదా మీ లైఫ్ కి మీరు థ్యాంక్ యూ చెప్పుకోవడం గానీ, మీకు మనీ రావడానికి ఉపయోగపడిన వ్యక్తులు, అవసరమైన వ్యక్తులు, మిమ్మల్ని నడిపించిన వ్యక్తులు, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరినీ మీరు మర్చిపోయి మీ వల్ల మాత్రమే జరిగింది అని ఒక ఎమోషన్ కి రావడం, ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మీ బిగ్ అమౌంట్ డ్రీమ్స్ లో మేనిఫెస్టేషన్స్ లో అస్సలు చేయకండి. ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో ఉండండి. మీ దగ్గరికి డబ్బు చేరడానికి మీకు ఏ ఎనర్జీస్ అయితే సపోర్ట్ చేశాయో అవి ఫిజికల్ గా గానీ లేదా స్పిరిచువల్ గా గానీ ప్రతి ఎనర్జీకి మీరు కృతజ్ఞతతో ఉంటాను అని మీరు మైండ్ లో డిసైడ్ అయినప్పుడు మాత్రమే మీరు ఎంత పెద్ద అమౌంట్ ని ఫోకస్ చేసినా అది రీచ్ అవడానికి అవసరమయ్యే ఎనర్జీస్ అనేవి మీకు సపోర్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మీరు ఒక రివర్ దాటడానికి ఒక పడవను ఉపయోగించుకుని రివర్ దాటిన తర్వాత పడవదేం లేదు అంతా నాదే అన్నట్టు కాకుండా మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే మీకు ఉపయోగపడ్డారో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతతో ఉంటాను, వాళ్ళని నేను మర్చిపోను అనే ఎమోషన్ మీకు ట్రిగర్ అవ్వాలి మీ మేనిఫెస్టేషన్స్ లో. అప్పుడు మీ ఈ ఎనర్జీ ఏదైతే పెద్ద బల్క్ అమౌంట్స్ ని ఫోకస్ చేస్తున్నారో వాటిని మీ దగ్గరికి చేరుస్తుంది. మీరు అనుకున్నట్లుగానే బిగ్ అమౌంట్స్ ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో మీరు చేయకూడనివి చేయాల్సినవి నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి ఒకవేళ ఎవరైనా చేయకూడని ఎనర్జీస్ కనెక్షన్ లో మేనిఫెస్ట్ చేస్తుంటే వెంటనే మిమ్మల్ని మీరు సరి చేసుకుని పెద్ద పెద్ద మొత్తాల యొక్క కనెక్షన్ తో మీరు వైబ్రేట్ అవ్వేలాగా, అంత మనీని మీ రియాలిటీలో చూసేలాగా, మీరు అట్రాక్ట్ చేసేలాగా మీ వైబ్రేషన్ ని మార్చుకోండి. కరెక్ట్ మేనిఫెస్టేషన్ అనేది మీరు చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీ మేనిఫెస్టేషన్ లో నేను నమ్ముతున్నాను. వీడియో ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసము కమింగ్ డేస్ లో నేను పెట్టబోయే వీడియోస్ కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరింత నేర్చుకుని మీ లైఫ్ లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.